ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. Hi, hello, namaste. Welcome to Business Buzz with Rajiv Pasupuleti on Suman TV. సో గైస్ 24-25 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఫైల్ చేయడానికి డేట్ అనేది పొడిగించడం జరిగింది. సో అది ఎప్పటి వరకు పొడిగించారు, ఏమైనా చేంజెస్ ఇందులో వచ్చాయా, సో ఎట్లా రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి, ఈ విషయాలు మనతో చెప్పడానికి ఇవాళ మనతో సిఆర్ రవీంద్రబాబు గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్ అండి. యా, ఫైన్. సో ఇప్పుడు 24-25 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి ఫైలింగ్ అనేది కొంచెం ఎక్స్టెండ్ కూడా చేయడం జరిగింది. సో ఎప్పటి వరకు చేశారు, ఏమైనా చేంజెస్ వచ్చాయి ఇందులో అంటే ఏమని చెప్తారా? సో ఏమైందంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎప్పుడు కూడా ఏప్రిల్లో స్టార్ట్ అయ్యాయి ఫైలింగ్స్. నార్మల్ డ్యూ డేట్ 31 జూలై కల్లా ఉండేది. అవునవును. ఈ ఇయర్ ఏమైందంటే ఫైలింగ్ చాలా లేట్గా స్టార్ట్ అయింది. చెప్పాలంటే ఇన్ఫాక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ స్టార్ట్ అయ్యి కూడా ఓన్లీ హార్డ్లీ 3-4 డేస్ అయింది. సో గవర్నమెంట్ ఫార్మ్స్ రిలీజ్ చేయడం చాలా లేట్గా రిలీజ్ చేసింది. సో అందరు షాక్ అయింది, ఎంతసేపు ఎంత లేట్గా చేశారు అన్నది. దాని వెనక కిట్ కింద ఇప్పుడు చెప్తాను నేను. ఈ డేట్ని అయితే 31 జూలై నుంచి సెప్టెంబర్ 15 దాకా డేట్ ఎక్స్టెండ్ చేశారు. ఎప్పుడు ఎలా ఉండేదంటే లాస్ట్ మినిట్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సర్వర్స్ పని చేయకపోయినా, వెబ్సైట్ ఏం డౌన్ ఉన్నా కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ డ్యూ డేట్ని ఎక్స్టెండ్ చేశారు. ఈసారి ఏమైందంటే అసలు రిటర్న్స్ ఎనేబుల్ చేయక ముందే డేట్ ఎక్స్టెండ్ చేశారు. ఇది అందరికీ షాకింగ్. సో 31 జూలై నుంచి 15 సెప్టెంబర్ దాకా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనే ఫైలింగ్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. నెక్స్ట్ చేంజెస్ చూస్తే మీకు తెలుసు ఆల్రెడీ మనం పెట్టిన బడ్జెట్ లో న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ వాళ్ళకి స్లాబ్స్ 12 lakhs దాకా ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదని చెప్పి వాళ్ళకి లిమిట్ ఇంక్రీజ్ చేశారు. 12 lakhs దాకా, అందులో 7 ఉండేది 7 కాస్త 12 lakhs చేశారు. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ లో ఎవరైతే కంటిన్యూ అవుతున్నారో వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వలేదు. అంటే స్లాబ్ పెంచలేదు, నెక్స్ట్ ఏటీసీ పెంచుతున్నారు, ఏటీసీని పెంచలేదు. దాని కంటిన్యూషన్ గా ఇప్పుడు ఫైలింగ్ చేసేటప్పుడు వాళ్ళకి చాలా చేంజెస్ తెచ్చారు. ఎలాగంటే పొమ్మనలేక పోబెట్టినట్టు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ లో మాత్రం లాస్ట్ ఇయర్ ఎలా ఉందో సేమ్ అంతే. స్కీమ్ సెలెక్ట్ చేసుకోవటం, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయటం, రిఫండ్ వస్తే రిఫండ్, ట్యాక్స్ వస్తే ట్యాక్స్, నో చేంజ్. బట్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఎవరైతే ఆప్ట్ చేసుకున్నారో, అంటే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అంటే ఏంటంటే మనం రెంట్ కడుతున్నాము, హోమ్ లోన్ తీసుకున్నాము, ఏటీసీలో ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఏటీడీలో ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఇలా అయితే ఎవరైతే ఓల్డ్ ట్యాక్స్ లో ఉండి సేవింగ్స్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాము మన దీనికోసం ట్యాక్స్ బెనిఫిట్ వచ్చిందని చెప్పేసి వస్తున్నారో వాళ్ళ మాత్రం సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వాళ్ళ మన బడ్జెట్ లో ఏం పెంచాల, స్లాబ్స్ నెక్స్ట్ డైరెక్షన్స్ ఏమి పెంచాల, అవేం చేయకపోయింది కాక నెక్స్ట్ ఇప్పుడు ఫైలింగ్ చేసేటప్పుడు సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. ఎలాగంటే లాస్ట్ ఇయర్ దాకా ఎలా ఉంటే క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పి ఇప్పుడు అంత క్లీన్ గా దాన్ని మళ్ళీ థర్డ్ పార్టీస్ తో వెరిఫికేషన్ చేస్తాం అంటున్నారు. అది ఎలా వెరిఫై చేస్తారో చూడాలి, ఇంకా అది స్టార్ట్ అవ్వలేదు. బట్ ఎలా లాస్ట్ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటుంది కదా అసలు. ఇప్పుడు అంటే వీళ్ళు ఈ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ లో ఎవరు ఉండకూడదు అని వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ పాలసీ, వాళ్ళ ప్రొసీజర్, దాని తగ్గట్టు అన్ని చేస్తున్నారు. సో ఎలా చేస్తున్నారంటే అంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మనకి ఏటీసీలో ఏమైనా డిడక్షన్ ఉంటే సెక్షన్ 80C సెలెక్ట్ చేసుకుంటాం. అక్కడ 1,50,000 మాక్సిమం లిమిట్ కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటే ఎంత, మన 2 lakhs అనుకోండి 1,50,000 పెడతాం, ఎందుకంటే మాక్సిమం 1,50,000. అలా కూడా మన 1 lakh ఉంది అనుకోండి 1 lakh పెడతాం, మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఇప్పుడు ఈ ఇయర్ ఏటీసీలో అలా అమౌంట్ పెట్టడం కాకుండా బల్క్ బ్రేకప్, మీరు ఎల్ఐసీలో పెట్టారా, ఎంత పెట్టారు, ఎల్ఐసి పాలసీ నెంబర్, మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టారా, ఎంత పెట్టారు, ఫిక్స్డ్ డిపాజిట్ యొక్క రిసిప్ట్ నెంబర్, ప్రావిడెంట్ ఫండ్ లో పెట్టారా, ఈపీఎఫ్ గానీ పీపీఎఫ్ గానీ ఎంత అమౌంట్ పెట్టారు, ఆ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ యొక్క నెంబర్. సో నెంబర్స్ తో సహా వాళ్ళు బ్రేకప్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ అంత 80D మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం ఎవరన్నా తీసుకుంటారు ఇన్సూరెన్స్. 80D లో మనకి డిడక్షన్ వచ్చింది. అంతకుముందు లాస్ట్ ఇయర్ ఏం చేసేవాళ్ళు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, 20,000 15,000 అమౌంట్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏ కంపెనీలు తీసుకున్నారు ఇన్సూరెన్స్ పాలసీ, ఎవరి దగ్గర తీసుకున్నారు, స్టార్ హెల్త్ లో తీసుకున్నారా, ఐసిఐసిఐ తీసుకున్నారా, ఆ పాలసీ నెంబర్ ఎంత, వాళ్ళకి ఎప్పుడు పేమెంట్ చేశారు, అమౌంట్ ఎంత, అలాగా ఏటీసీ ఏటీడీలో కంప్లీట్ అబ్జర్వేషన్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ రెంట్ కడితే మనకి హెచ్ఆర్ఏ డిడక్షన్ వచ్చింది. హెచ్ఆర్ఏ డిడక్షన్ వచ్చినప్పుడు తీసుకుంటాం. లాస్ట్ ఇయర్ దాకా కూడా ఏంటంటే హెచ్ఆర్ఏ అమౌంట్ ఎంత, మనం ఎంత డిడక్షన్ వస్తే డైరెక్ట్ బల్క్ అమౌంట్ వేసాము. ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా ఎంత రెంట్ కడుతున్నావు, నువ్వు మెట్రో సిటీలో ఉన్నావా, నాన్ మెట్రో సిటీలో ఉన్నావా, నీ బేసిక్ అమౌంట్ ఎంత, నీ ఎంప్లాయర్ డీటెయిల్స్ ఏంది, నీ హెచ్ఆర్ఏ అమౌంట్ ఎంత అని చెప్పి ఆటోమేటిక్ ఇప్పుడు సిస్టమే క్యాలిక్యులేట్ చేస్తుంది.
హెచ్ఆర్ ఎలిజిబిలిటీ అంటే నువ్వు ఎవరు హెచ్ఆర్ఎక్స్ తీసుకోకూడదని వాళ్ళు కంకణ కట్టుకున్నారు. సో అంతకుముందు నాకు ఏదైతే బల్క్ అమౌంట్ తీసుకున్నారో ఐటీసీకి కానీ ఏటీటీకి కానీ హెచ్ఆర్ఏకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. నెక్స్ట్ మన ఎలక్ట్రికల్ వెహికల్ కొంటే ఎలక్ట్రికల్ వెహికల్ కొని ఆ వెహికల్ లోన్, సో వెహికల్స్ మనం కార్ కొంటే ఏం చేస్తాం, లోన్ తీసుకుంటాం ఏదైనా. ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ కడితే ఆ ఇంట్రెస్ట్ మనకి ఏమైతే డిడక్షన్ కింద వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో. ఎందుకంటే టు బూస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ని ఎలక్ట్రికల్ వెహికల్ బూస్ట్ చేద్దామని చెప్పి మీరు ఎలక్ట్రికల్ వెహికల్ కొనండి, దాని మీద మీరు వడ్డీ కడితే ఆ డిడక్షన్ ఇస్తామని ఉంది. సో లాస్ట్ ఇయర్ దాకా కూడా అంతే వడ్డీ అని చెప్తే సరిపోయింది. ఇప్పుడు వెహికల్ నెంబరు, లోన్ అకౌంట్ నెంబరు, వెహికల్ డీటెయిల్స్ ఇస్తేనే రిటర్న్ ప్రాసెస్ అవుతుంది, లేకపోతే ముందుకు వెళ్ళట్లేదు. నెక్స్ట్ అంతకుముందు హోమ్ లోన్ తీసుకున్నా, ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నా, ఇలా ఏ లోన్లు తీసుకున్నా కానీ ఏమైనా ఇంట్రెస్ట్ పే చేస్తే ఇంట్రెస్ట్ అమౌంట్ మనకి డిడక్షన్ కింద వచ్చేది. ఇయర్ ఇన్కమ్ ఆ డిడక్షన్ తీసుకుందాం అనుకుంటుంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మీరు లోన్ ఎక్కడ తీసుకున్నారు, ఏ బ్యాంక్ లో, ఐసిఐసిఐ తీసుకున్నారా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో తీసుకున్నారు, లోన్ అకౌంట్ నెంబర్ ఎంత, కంప్లీట్లీ ఇర్రెలవెంట్, నాట్ రిక్వైర్డ్. లోన్ అకౌంట్ నెంబర్ ఎంత, ఎంత ఈఎంఐ కడుతున్నారు, లోన్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత. మళ్ళీ లోన్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ కావాలంటే మళ్ళీ బ్యాంక్ కొరకాలి, ఎందుకంటే ప్రీపేమెంట్ చేయొచ్చు, మధ్య మధ్యలో పెనాల్టీ చార్జెస్ పట్టవచ్చు. సో వాడి తెలియదు. సో మళ్ళీ బ్యాంక్ వెళ్ళి ఆ డీటెయిల్ తీసుకొని ఇక్కడ వచ్చి సబ్మిట్ చేయాలి. సో ఓల్డ్ ట్యాక్స్ లో ఎవరైతే కంటిన్యూ అవుతున్నారో అంటే వాళ్ళంటే అస్సలు ఇష్టం లేక సమతి తల్లి ప్రేమ అంటారు. అసలు నీకు అన్ని వంట ఇష్టం లేదు, సో నేను పంపించాలి, నేను ఏం చేయాలి, ఇన్ని రకాలుగా చేస్తా అని చెప్పేసి ఓల్డ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళ కోసం ఏటీసీ, ఏటీడీ, ఎడ్యుకేషన్ లోను, కార్ లోను, హోమ్ లోను, హెచ్ఆర్ఏ కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇప్పుడు ఫీడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఈ డేటాని ఇప్పుడు వీళ్ళు ఏం చేద్దాం అంటున్నారంటే బ్యాంక్స్ తో చెక్ చేసుకుంటారు, అంటే కట్టారా లేదా. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తో చెక్ చేయడం, వీళ్ళ దగ్గర మీ పాలసీ చాలా పెద్ద టైం తీసుకుంటుందేమో కదా, మరి పాసిబిలిటీ అవుతుందంటారా? అది అవుతుంది. ఎవ్రీ ఇయర్ అలా భయపడుతూనే అప్లై చేశారు, కానీ ఇప్పుడు మరి మీరు చెప్తుంటే కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నట్టు స్ట్రిక్ట్ గా ఉంది. మరి వాళ్ళు వెరిఫై ఎలా చేస్తారు, అంత డేటా కన్సల్టేషన్ ఉండిద్దా లేదా, లేకపోతే వీళ్ళు ఇంకా ఇలా చేస్తే ఇవన్నీ ఇవ్వలేక న్యూకి వెళ్ళిపోతారని చేస్తున్నారు అనేది తెలియదు, వెరిఫికేషన్ అనేది తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఫైల్ చేస్తుంటే మెయిన్ క్లయింట్స్ కూడా ఇన్ఫర్మేషన్ అడుగుతుంటే, ఏం సార్ ఈ డేటా అంతా అడుగుతున్నారు, ఎప్పుడు లేదు, ఫస్ట్ టైం అడుగుతున్నారు అంటది. ఫస్ట్ టైం అడుగుతుంది, మనం ఏం చేసేది ఏముంది, వాట్ గవర్నమెంట్ సేస్ వీ హావ్ టు ఫాలో. సో అంత విధంగా చేంజెస్ వచ్చినాయి. సో ఎవరికి నేను చెప్పేది ఏంటంటే, సో ఆటోమేటిక్ గా డాక్యుమెంట్స్ అది సబ్మిట్ చేస్తేనే ఓల్డ్ రెజ్యూమ్ మేము యాక్సెప్ట్ చేస్తాం ఉన్నట్లుగా అంతే ఫైలింగ్ అప్లికేషన్ అలా ఉండిపోయింది. సో మీరు ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తుంటే మీ చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ మీ ట్యాక్స్ కన్సల్టెంట్స్ కానీ మీరు కంప్లీట్ డాక్యుమెంట్స్ ఈసారి ఇవ్వాల్సిందే, నోటు మాటలతో అవ్వదు. సో అది చేంజెస్, పెద్ద చేంజ్ ఇది చెప్పాలంటే. గుడ్ యాక్చువల్లీ, ఎందుకంటే చాలా మంది కూడా కొంతమంది మిస్లీడ్ చేస్తూ ఉంటారు కదా. అవును, మీ దగ్గరికి వస్తూ ఉంటాయి, మేబీ చెప్పండి, వస్తాయి, పెట్టమంటారు. సో జెన్యూన్ గానే మనం చూడాలి. ఓకే, యా, ఫైన్ అండి, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో న్యూ రెజ్యూమ్ కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, న్యూ రెజ్యూమ్ లో ఏం చేంజెస్ ఏం లేదు. వాళ్ళకి బెనిఫిట్ ట్యాక్స్ ల్యాబ్ ఇంక్రీజ్ చేసింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి ఏం చేంజెస్ లేవు. ఓన్లీ ఓల్డ్ లో ఉన్న మాత్రం ఎక్స్ట్రా డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఓకే, దట్స్ ఇట్, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా, సో ఓల్డ్ అండ్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ సంబంధించి సో ట్యాక్స్ ఫైలింగ్ ఎలా చేయాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో డాక్యుమెంట్స్ అన్ని కూడా పెట్టుకొని రెడీగా ఉండి ఫైల్ చేసుకోండి. దట్స్ ఇట్, మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.